లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరగనున్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జూన్లో నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి సంకేతాలిచ్చారు. భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ రివ్యూ మీటింగ్ లో ఆయన జూన్ చివరి వారంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎన్నికలు నిర్వహిస్తే ఇక రాష్ట్రంలో ఎన్నికల లొల్లి ఉండదని అభిప్రాయపడ్డారు. కాగా రాష్ట్రంలో సర్పంచ్ల పదవీ కాలం ఇప్పటికే ముగిసింది. ఫిబ్రవరి 1 నుంచి గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుంది. ఇక ఎంపీటీసీల టర్మ్ జూలై 3 వరకు ఉండగా జెడ్పీటీసీల టర్మ్ జూలై 5 వరకు ఉందని పంచాయతీరాజ్ అధికారులు చెబుతున్నారు. కాగా రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా 539 జెడ్పీటీసీ స్థానాలు, 5,857 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 2019లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలను 3 దశల్లో నిర్వహించారు. మొదట సర్పంచ్, ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. అయితే ఈసారి ఒకేసారి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సిద్ధంగా ఉంది. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసినాక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే వెంటనే ఎన్నికల ప్రక్రియ మొదలు పెడతామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కులగణన చేపడతామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ప్రాసెస్ కు సుమారు నెలన్నర టైం పడుతోందని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ కులగణన చేస్తే కొంత లేటుగా లోకల్ బాడీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.